ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ జారీ అయింది. అయితే 2 ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు నోటిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. లావణ్య, ఇటీవల జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామాలు చేయడంతో వాళ్ళకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం ఈ నేటి నుండి 18వ తేదీ వరకు ఇవి నోటిఫికేషన్ సంబంధించి నామినేషన్ స్వీకరిస్తారు. 29వ తేదీన ఎలక్షన్ జరుగుతుంది, అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం ఎన్నికలు ఒక పంచల నిర్ణయం తీసుకుంది. ఈ 2 ఎమ్మెల్సీలకు కూడా వేరువేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు అయితే రెండింటి కలిపి ఒకటేసారి ఉండడం వల్ల ఒకటేసారి ఎన్నికలు జరిగినప్పుడు ఒక ఎమ్మెల్యే ఒకసారి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉండేది. ఆ విధంగా చూసుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే ఒక్కసారి ఓటు వేసిన తర్వాత ఇంకా రెండోసారి వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక సీటు కాంగ్రెస్ వస్తే మరో సీటు బీఆర్ఎస్ పార్టీ తనకు వస్తుందని చెప్పి కొంతవరకు ఆశించింది. అయితే ఒకే నోటిఫికేషన్ వస్తే తమకు స్థానం గెలిచి అవకాశంగా నోటిఫికేషన్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ 2 స్థానం కూడా గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కొంతవరకు మాత్రం వేచి చూడాల్సి వస్తుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.